సార్ డౌన్. రావణ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలనేసి అని గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు మేము కోరుకున్నాము. అదేవిధంగా అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ పురుగుల రామకృష్ణ గారు శాసనసభ్యులు కావాలి అనేసి ఈ కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అనుకున్న దానికంటే అత్యధికంగా సీట్లు కట్టబెట్టారు. ఎందువల్ల కట్టబెట్టారంటే మన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టగలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమనే ఒక ఆలోచనతో ప్రజలు మొత్తం ఆయనకు పట్టాభిషేకం చేశారు. గతంలో ఒకే ఒక అవకాశం చెప్పి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా వెంకటగిరి అభివృద్ధి చేయాలంటే వెంకటగిరికి అభివృద్ధి ప్రదాత కురుగుల రామకృష్ణ గారికి ఒకరికి దక్కుతుందనే ఒక ఆలోచనతో అత్యధిక మెజార్టీ కట్టబెట్టారు. వాళ్ళ మెజార్టీ కట్టబెట్టారు ఒక ఆలోచనతో ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి బయలుదేరిపోతూ ఉన్నాము. వెంకటగిరి, దక్కిలి 2 మండలాల నుంచి 50 మంది బయలుదేరిపోతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. మేము 2009లో ఇక్కడ శాసనసభ్యులుగా కురుగుల రామకృష్ణ గారు గెలిచినప్పుడు కానీ, 2014లో ఆయన గెలిచినప్పుడు కానీ, ఇప్పుడు 2024లో కూడా వెంకటేశ్వర స్వామి మొక్కున్నాం. ఆయన శాసనసభ్యులు కావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని. ఆ విధంగా మా కళ నెరవేర్చినందుకు, ఆ దేవదేవునికి మొక్కు తెచ్చుకున్నందుకు మా ఊరు మాడుమూడి నుంచి పాదయాత్రగా పోతున్నాము. దక్కిలి రూరల్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం మా మొక్కుబడి చెల్లించుకునేదానికి ఊరు నుంచి ఇంటి నుంచి బయలుదేరి పాదయాత్రకు పోతున్నాం. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. అదేవిధంగా ఆ దేవదేవుని అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటూ మా పాదయాత్రను అందరి ఆశీస్సులతో సఫలీకృతం చేయవలసిందిగా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం.